పార్టీలు ఆలోచించాలి, ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి, ప్రభుత్వం కూడా ఆలోచించాలి. నాకు ఈ సందర్భంలో ఒక మాట గుర్తొస్తుంది. పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి పార్టీ వ్యక్తి తిరుపతిలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ చంప మీద కొట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేసినటువంటి రగడ మర్చిపోయారా? అధికారం అనేటువంటి పొరలు కమ్మేసి కనిపించటం లేదా? చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్టు, నారా లోకేష్ గారి మీద అరెస్టు జరిగినప్పుడు, మీ అరెస్టు జరిగినప్పుడు ప్రతిపక్షం మీద ఫైట్ చేసింది మేమే కదా సార్. ఆ రోజు మాట్లాడింది ప్రతిపక్ష గొంతు మాదే కదా. ఆ రోజు మీరు ప్రతిపక్షాలుగా మా సహకారం తీసుకొని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక అని ఒకటి ఏర్పాటు చేసి జడా శ్రవణ్ కుమార్ గారు మీరు దానికి చైర్మన్ గా ఉండాలని రిక్వెస్ట్ చేసింది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కాదా? ఈ సోకాల్డ్ అచ్చెన్నాయుడు అండ్ జనసేన పార్టీ మంత్రి దుర్గేష్ మీ అందరం కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక అని మీటింగులు పెట్టి తిరగలేదా? ఏమైపోయింది ఈరోజు ప్రజాస్వామ్యం? ఏమైపోయింది ఈరోజు? ప్రశ్నిస్తే కేసు పెట్టారు, చట్టం ప్రకారం తీసుకురండి, అరెస్ట్ చేయండి, కోర్టు బెయిల్ ఇస్తే హ్యాపీగా తీసుకుంటాం, బెయిల్ ఇవ్వకుండా రిమాండ్ చేస్తే కోర్టులోనే బెయిల్ తెచ్చుకుంటాం. కానీ వాట్ ఈస్ దిస్? బెయిల్ వచ్చేంత వరకు ఆగి బయటికి రాగానే వేరే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోవటమా? ఇది డెమోక్రసీనా? ఈరోజు మీ దగ్గర అధికారం ఉంది, మీ దగ్గర 4 కార్యకర్తలు ఉన్నారు, పిల్లి బిత్తర కార్యకర్తలకు చెప్తున్నా నేను, మీరు పెద్ద మగాళ్ళు అనుకుంటే అధికారంలో ఉన్న పార్టీ, ఉప ముఖ్యమంత్రి పార్టీలో కార్యకర్తలుగా 90 సంవత్సరాల ముసలమ్మ కూడా కర్ర తీసుకుని వచ్చి కొడుతుంది. అది పెద్ద గొప్పతనం కాదు. పోలీసులు అనుకున్నారు నాయనకు ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, నాయనకు ముఖ్యమంత్రి ఉన్నారని కార్యకర్తల మీద దాడి చేస్తే, ఎవరు అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా మీరు దాడి చేసి గొప్పవాళ్ళని ఫీల్ అయిపోతే ఎట్లా? ఒక వ్యక్తి యొక్క ప్రజాస్వామ్య హక్కులు కాపాడి అప్పుడు చెప్పండి గొప్పగా, అప్పుడు మాట్లాడండి. ఒక వ్యక్తిని బయటికి తీసుకురావటం, ఒక వ్యక్తిని కొట్టకుండా కాపాడటం, అది ప్రజాస్వామ్య లక్షణం. కానీ ప్రతిపక్ష పార్టీ కోసం పోరాడాలి, కానీ అధికారంలో ఉన్న పార్టీకి వాళ్ళ నాయకుడిని అన్నాడని పోలీస్ స్టేషన్ల మీద దాడి చేయటం అది గొప్పతనం అనుకొని పవన్ కళ్యాణ్ గొప్పతనాన్ని పెంచుకుంటున్నాడా? పవన్ కళ్యాణ్ యొక్క గౌరవాన్ని పెంచుకుంటున్నాడా, తగ్గించుకుంటున్నాడా? డిసైడ్ యువర్ సెల్ఫ్. నేను ఈ రోజు మీడియాల సాక్షిగా ఒక వీడియో